క్యాన్సర్ వ్యాధి అయినా, ఎలాంటి షుగర్ అయినా, ఎలాంటి బలహీనత అయినా, ఎలాంటి చేతబడి అయినా యేసు నామములో తొలగిపోమని గద్దిస్తున్నాడు. ఇప్పుడే అవుట్ 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 అవుట్. చప్పట్లు కొడుతూ దేవుని వైపు అవుట్. విడిచిపోయి డిబ్రికెట్ స్పిరిటల్ బి ఫైర్ 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 షిష్ ఫైర్ ఫైర్ రీసెట్ ఫైర్ లిటబరా షిష్. బయటకు వెళ్ళిపో. వెళ్తావు లేదా? వెళ్ళావా? ఆమె ఇంటికి వెళ్ళిపించు. థ్యాంక్ యూ లార్డ్. మీ జీవితంలో అనేకమైన శ్రమలు, ఆటంకాలకి మీరు లోబడ్డారు. కానీ ఇప్పుడు శ్రమకు నువ్వు ఒక శ్రమగా ఉండబోతున్నావు. ఆటంకాన్ని జయించబోతున్నావు. దేవుడి శక్తిని మీదకి రాబోతుంది. దేవుడు నీకు బలం ఇవ్వబోతున్నాడు. దేవుడి శక్తి పని తాకుతుందమ్మా. అందరు గట్టిగా చప్పలు కొట్టండి. కమాన్ 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 కమాన్. షిలో ప్రైజ్ గట్టిగా చప్పలు కొట్టండి. దేవుని ప్రైజ్. షబారాబా షబారాబా. షీస్ బి ఫ్రీ, షీస్ బి ఫ్రీ. ఆయన నిన్ను బాగు చెయ్యగలడు. ఆయన నిన్ను స్వస్థపరచగలడు. రాత్రి పగలు జెట్ బాంబు కీసాలని పెట్టుకొని చిన్న రోజులు రాకుతున్నా మా వాళ్ళకు చెప్తలేను, ప్రార్థన చేసుకుంటున్నా. అయితే నల్లటి బట్టలతోటి ఇట్లా కోరగా పండ్లు ఉన్నాయి. ఆయన బాగా దుంకుకుంటా వచ్చేస్తున్నాడు. భయంకరంగా వచ్చేసిండు. ఏసునామమున పోరా అని కొట్టంగానే ఆయన వెళ్ళిపోయినాక మళ్ళీ ఇంత ప్రార్థన చేసుకుంటున్నాము, నాకు ఇంత పెద్ద నొప్పి వస్తుంది, మరి ఇక్కడ హాస్పిటల్ కూడా లేవు కదా, ఈ రాత్రి అంతా నా పరిస్థితి ఏంది, మరి తెల్లారుతుందా మరి తెల్లారదా, మరి పెద్ద నొప్పికి నేను ఏం చేయాలని ఇట్లా బోల్ర వండుకున్నా, మళ్ళీ ఎల్లకల వండుకున్నా, బాగా ఏడుస్తున్నా. అట్లనే నేను ఎవరికి చెప్తలేను. అన్న ఇక్కడ నేను ఇక్కడెక్కడ చూస్తున్నా, ఇసులన్న వచ్చేసి ఇలాగ మైక్ పట్టుకున్నాడు. మత్తయ్య అన్న నువ్వు భయపడుతున్నావా? గదేంటిది అన్న ఇట్రా అని అన్నాడు. ఇక్కడ మరి నా ఎదురుగా ఇట్లనే నిలబడ్డాను. అన్న ఒక పాట పాడుతున్నాడు. ప్రార్థించకపోయినా కలవరిస్తూ ఉంటావు, మాట్లాడకపోయినా కలవరిస్తుంటావు. ఈ పాట పాడిండు. 2-3 అల్లవిలి విన్నాను. ఈ నొప్పి తగ్గైపోయింది. లేచి చూసేవారికెళ్ళే ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఏళ్ళు ఇట్లా ఎగురుతుండే, ఇట్లా ఈ చేతి పెట్టుకుంటే ఇట్లా పట్టుకుంటే ఏళ్ళు ఎగురుతుండే మొత్తం. ఈ నొప్పి ఇట్లా అడదింపినట్లు అయిపోతుంది మంట. అన్న పాట వినంగానే ఈ నొప్పి తక్కువ అయిపోయింది. మళ్ళీ తెలైపోయింది. అన్న లేడు, ఎవ్వలేరు. మళ్ళీ నేను చూస్తే ఒక్కనే ఉన్నాను. నొప్పి తక్కువ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇది చిన్న సాక్ష్యం. దేవుని కాక సువార్తను ప్రకటిస్తున్నప్పుడు రోగాలు తొలగిపోతాయి. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఇదిగో 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 దేశాలు మారిపోతాయి. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కుటుంబాలు బాగుపడతాయి. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నీ బ్రతుకులు బాగుపడతాయి.